హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి బుగ్గా రాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ గుడి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామానికి మధ్యలో సహజ సిద్ధమైన ప్రకృతిలో అడవి ప్రాంతంలో స్వయంభూగా మహాశివుడు వెలవటం జరిగింది. ఈ గుడికి సంబంధించినటువంటి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ గుడి ఇక్కడ ఎలా వెలిసిందంటే 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పిట్టల వారు నివసించేవారు. వారి అవసరాల కోసం ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి చెలిమిని వారి అవసరాలకు ఉపయోగించుకునేవారు. అలా ఉపయోగించుకునే క్రమంలో ఒకరోజు రాజేశ్వర స్వామి వాళ్ళ కలలోకి వచ్చి, ఇక్కడ నేను స్వయంభూగా వెలుస్తున్నాను, నాకు ఆలయం నిర్మించాలని వారిని ఆదేశించగా వారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలకి ఈ విషయం తెలియజేయగా వారు 50 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి 50 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తే ముందుగా మనకి ఇక్కడ నందీశ్వరుని దర్శనం అయితే అవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి చూస్తే మనం స్వయంభూగా వెలిసినటువంటి మహాశివుని యొక్క ప్రతిమనైతే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి సోమవారము మరియు శనివారము ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. అలాగే చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మా మహాశివుని యొక్క దర్శనాన్ని పొందుతారు. అలాగే ఇక్కడ అర్చకులు కూడా మనకి ఎప్పటికీ అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఈ ఆలయ ప్రాంగణంలో తులసి మాతకి గుడి ఉంటుంది. మనకు ఏ గుడిలో కూడా ఇలాంటి ప్రత్యేకత అనేది ఉండదు. ఈ గుడిలో మాత్రమే ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తులసి మాతని దర్శించుకుంటారు. ఇక్కడ నమ్మకం ఏమిటి అంటే ఈ తులసి మాతను మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క నమ్మకము. ఈ ఆలయంలో మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి కోడెను మనం రాజన్న కోడెగా ఇక్కడ కట్టేయడం జరుగుతుంది. భక్తులు మనకు వేములవాడలో ఎలాగైతే రాజేశ్వర స్వామికి కోడెను మొక్కి ఎలాగైతే కడతామో ఇక్కడ కూడా మనకు బుగ్గరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కును చెల్లించుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది హనుమాన్ గుడి. ఇప్పుడు ప్రతి గుళ్ళో లాగానే ఇక్కడ కూడా మనకి హనుమాన్ గుడి అయితే ఉంది. ఇక్కడ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ కూడా హనుమాన్ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణంలో నవగ్రహాల గుడి అయితే ఉండటం జరుగుతుంది. ఇక్కడ చాలామంది అయితే నవగ్రహాలకి పూజలు చేసుకుంటారు. ఇక్కడ నవగ్రహాలకు కనుక శాంతి కానీ అట్లాంటి పూజలు చేసుకుంటే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని చాలామంది అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నవగ్రహ శాంతులు కానీ నవగ్రహ పూజలు అనేది చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్తుంది మల్లన్న ఆలయం అన్నమాట. ఇది ఆలయ ప్రాంగణానికి దగ్గరలోనే చిన్న గుట్ట పైన ఇక్కడ మల్లన్న స్వయంగా వెలిసినట్టు చెప్తున్నారు. ఇక్కడ మల్లన్న ఆలయంలో ఆదివారం పట్నాలు వేస్తారు. అలాగే మల్లన్నకి బోనాలు కూడా ఇక్కడ సమర్పిస్తారు. ఈ మల్లన్న ఆలయం కూడా ఈ గుట్ట పైన నిర్మానుషమైన ప్రదేశంలో చుట్టూ అడవి లాంటి ప్రదేశం అన్నమాట. ఇక్కడ స్వయంగా వెలిశాడు. చూడండి, ఈ యొక్క రాయి కింద ఈ మల్లన్న వెలవటం జరిగింది. దానికి ఇక్కడ గుడి కట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయ ప్రాంగణానికి దగ్గరలో ఉన్నటువంటి మరొక అమ్మవారి గుడి అన్నమాట. ఇది ఈ మధ్యనే గుడిని కట్టడం జరిగింది. ఇక్కడ అమ్మవారు దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ ఈ అమ్మవారి గుడి కూడా చాలా ప్రశాంతమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూడండి, ఈ గుడిలో ఒకసారి చూద్దాము. చూడండి, ఇక్కడ అమ్మవారి ప్రతిమ అయితే ఉంది.
చాలా అద్భుతంగా ఈ గుడిని నిర్మించారు. ఇక్కడికి వచ్చే భక్తులు తప్పకుండా ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో బుగ్గారాయేశ్వర స్వామి పేరు మీద పూలవనం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూలవనంలో లభించేటువంటి పువ్వులను బుగ్గారాయేశ్వర స్వామి పూలాభిషేకానికి పూజకి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. స్వామివారి ఆలయం ముందు మనకు యాగశాల అయితే ఉంది. ఇక్కడ సామూహిక వివాహాలు మరియు యజ్ఞాలు, యాగాలు, అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఇక్కడ చేస్తారు. చాలామంది భక్తులు ఇక్కడ ఇలాంటి యాగాలు కానీ వ్రతాలు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వారికి అవసరమైనటువంటి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు అయితే చాలా ప్రశాంతంగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ఇందులో ఒక వీడియోని మర్చిపోయాను. అదేంటంటే ఈ ఆలయ ప్రాంగణంలో నాగదేవత గుడి అయితే ఉంటుంది. అక్కడ ఒక చెట్టు కూడా ఉంటుంది. ఇక్కడ సంతాన సమస్య ఉన్నవారు దంపతులు ఎవరైనా కూడా నమ్మకంతో ఇక్కడికి వచ్చి నాగదేవతకి మొక్కులు చెల్లించుకొని అలాగే ముడుపు కట్టుకుంటే వారికి పిల్లలు కలుగుతారు, సంతానం కలుగుతుందని ఇక్కడ నమ్మకం. అలాగే నాగుల పంచమికి ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి దంపతులు వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని ముడుపులు కడతారు. అది నేను ఈ వీడియోలోనే అసలు చూపించుదాం అనుకున్నా, మర్చిపోయాను. ఫ్రెండ్స్, గమనించగలరు. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఒకే ఆలయంలో ఇన్ని రకాల గుడులు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు తులసీమాత విగ్రహం గుడి అన్నమాట. అది ఏ గుడిలో ఉండదు. అలాగే ఈ గుడి కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండటం వలన ఇక్కడికి వచ్చే భక్తులు కూడా మనసుకి చాలా ప్రశాంతతను అయితే పొందుతారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చెలిమి వాటర్తో మనం స్నానం చేస్తే శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి, మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. మీరు కూడా వీలైతే తప్పకుండా ఈ యొక్క గుడిని సందర్శించండి. ఫ్రెండ్స్, మన వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం. అలాగే కొత్తగా చూసేవారు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.